నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఫైనల్గా అయితే ఇన్ని సంవత్సరాలకి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చేసాం. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, హైదరాబాద్లో ఉంటూ కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడ రావడానికి. ఎవ్రీ ఇయర్ అనుకోవడం వెళ్దామని, కానీ వెళ్ళలేకపోవడం, ఇలానే జరుగుతుంది. ఈసారి మా కజిన్ సిస్టర్ నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో చేయండి అక్క అని అడిగితే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే ఎప్పుడు వెళ్దాం అనుకుంటూ ఆగిపోయిన మేము ఈ ఇయర్ అయితే వచ్చేసాం. మీరైతే కొంచెం ఓపిక చేసుకుని ఈ వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. జనం చూసారా ఎలా ఉన్నారో? మామూలుగా లేదు. ఇసుక వేసిన రాళ్ళనంత జనం ఉన్నారండి. నాకు ఇంత క్రౌడ్లోకి వెళ్ళాలంటే నాకు చాలా భయం. కానీ నాకు వీకెండ్లో తప్ప మళ్ళీ కుదరదు. ఈ ఎగ్జిబిషన్ చూస్తూ దాని గురించి తెలుసుకుందాం పదండి. ఈ ఎగ్జిబిషన్ ఇయర్లో 45 డేస్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ జనవరి 1న స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది. అసలు హైదరాబాద్లో న్యూ ఇయర్తో పాటు ఒక పండుగ స్టార్ట్ అవుతుంది, అదే నుమాయిష్. ఈ 45 డేస్లో హైదరాబాద్ వాళ్ళకి ఒక పండుగే. ఈ ఇయర్ అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జనవరి 1న స్టార్ట్ చేశారు. చూసారా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, ఎంతమంది జనం ఉన్నారో. ఈ ఎగ్జిబిషన్ కొత్తలో అంటే ఫస్ట్లో పబ్లిక్ గార్డెన్లో పెట్టేవారు అంట. రాను రాను ఇక్కడ స్టాల్స్ జనం పెరిగిపోవడంతో నాంపల్లిలో 23 acresలో పెట్టడం మొదలుపెట్టారు. 23 ఎకరాలు అంటే చూడండి ఎంత పెద్ద ఎగ్జిబిషనో మీరే ఊహించుకోవచ్చు. అందుకే ఇండియాలోనే పెద్ద ఎగ్జిబిషన్ ఇది. ఈ ఇయర్ 2400 స్టాల్స్ పెట్టారండి. అప్పట్లో అంటే 1938లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి లోకల్గా తయారు చేసిన ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి 100 స్టాల్స్తో స్టార్ట్ చేశారంట. అప్పట్లో వాళ్ళు కూడా అనుకుని ఉన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అవుతుందని. స్టార్టింగ్లో ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా పిలిచేవారంట. 2009లో దాన్ని నుమాయిష్గా చేంజ్ చేశారు. ఈ ఎగ్జిబిషన్లో మనకి 10 రూపాయల నుండి 1 lakh వరకు కాస్ట్ ఉన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే మనకి బార్గెన్ చేయడం మాత్రం బాగా వచ్చిండాలని అర్థమైంది. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి ఎగ్జిబిటర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్స్ చేసుకోవడానికి ఇక్కడ స్టాల్స్ పెడతారు. దాంతో మనకి మంచి క్వాలిటీతో ఉన్న ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. మీలో ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా ఈసారి ప్లాన్ చేసుకోండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మ్యాజిక్ షోస్, గేమ్ షోస్ ఒక పక్క, మరో పక్క మ్యూజికల్ నైట్, ఇలా బోలెడని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మేము వెళ్ళినప్పుడు సింగర్ సునీత గారి షో జరుగుతుంది. కానీ మేము కనీసం దగ్గరకు కూడా వెళ్ళలేకపోయామండి, అంతమంది జనం ఉన్నారు. ఇంతకీ నేను ఎంట్రీ ఫీ చెప్పలేదు కదా, చాలా తక్కువే అండి, 40 రూపీస్. ఈవినింగ్ 3కి స్టార్ట్ అవుతుంది, నైట్ 10 వరకు ఉంటుంది వర్కింగ్ డేస్లో. అదే సాటర్డే, సండే అండ్ మళ్ళీ హాలిడేస్లో అయితే ఈవినింగ్ 4 నుండి 11 వరకు ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి, హ్యాండిక్యాప్స్కి మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు వెహికల్స్లో తిరుగుతూ చూడవచ్చు. ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాల్సే పెట్టేవారంట. ఈ ఇయర్ అయితే వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. పాపం వెజిటేరియన్స్ కూడా కన్సిడర్ చేస్తున్నట్టున్నారు ఈసారి. ఈ ఇయర్లో ఇంకో స్పెషల్ ఏంటి అంటే Jan 9th లేడీస్ డే సెలబ్రేట్ చేశారంట. అప్పుడు లేడీస్కి ఫ్రీ ఎంట్రీ. అలాగే Jan 31st చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేశారంట. అప్పుడు పిల్లలకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషనే కాకుండా ఇంటర్నేషనల్ ఐడెంటిటీ ఉన్న ఎగ్జిబిషన్ ఇది. అందుకే ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మెన్ స్టాల్స్ నుండి చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్, లేడీస్కి సంబంధించిన స్టాల్స్ వరకు ఉంటాయి. ఇక్కడకు లక్షల్లో జనం వస్తూ ఉంటారు. క్రోర్స్లో బిజినెస్ జరుగుతూ ఉంటుంది.
నమ్మశక్యంగా లేదు కాదు, కానీ అదే వాస్తవం. ఇక్కడ రకరకాల స్పెషల్ డిషెస్ మనం టేస్ట్ చేయవచ్చు. చాలామందికి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఫేమస్ ఫుడ్ టేస్ట్ చేయాలని, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ చూడాలని ఉంటుంది. కానీ అందరూ వెళ్ళలేరు కదా. అలాంటి వాళ్ళు ఎగ్జిబిషన్కి వస్తే ప్రతి స్టేట్లో ఉండే ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేయవచ్చు. మంచి మంచి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతాయి, కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు మనకి ఇక్కడ ఒరిజినల్ దొరుకుతాయండి. ప్రిజనర్స్ అంటే ఖైదీలు, ఆర్గానిక్గా పండించిన కూరగాయలు, డ్వాక్రా మహిళలు చేసిన ఐటమ్స్తో బోలెడన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇంకా దూదితో దారం చేయటం, హనీ, చింతపండు ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్ వీల్తో కుండలు చేయటం, బయోగ్యాస్ స్టాల్స్, ఇంకా చాలా డిఫరెంట్ స్టాల్స్ చాలా బాగున్నాయి. కానీ మాకు షూట్ చేయడానికైతే ఆ క్రౌడ్లో అస్సలు కుదరలేదండి. ఇది చాలా కష్టంగా వీడియో తీశాను. ఈ జనంలో ఫోన్ లాక్కుని పోయినా ఎవరిని అడగలేము, ఏం చేయలేము, అందుకే రిస్క్ తీసుకోలేదు. ఇక్కడ అయోధ్య రామ మందిరం సెట్ కూడా వేశారండి, చాలా బాగుంది. మీకు ఓపుకుండాలే కానీ కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి. మేము కూడా ఫుల్గా చూడలేకపోయాం. ఒక్క రోజులో చూడడం అంటే చాలా కష్టం. కొంతమంది అయితే అక్కడే కూర్చుండిపోయి రిలాక్స్ అయ్యి మళ్ళీ వాళ్ళ షాపింగ్ స్టార్ట్ చేస్తున్నారు. 2400 స్టాల్స్, అవే కాకుండా షోలు, ఇంకా డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్, వీటన్నిటినీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎంత ఓపిక ఉండాలి చెప్పండి. మాకైతే సగం కూడా చూడకుండానే ఓపికంతా అయిపోయింది. ఈ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఇంకా ఎవరైనా చూడకపోతే ఈసారి కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.